సో, ఇక్కడొచ్చేసి ఏంటంటే, ఈ కింద ఆకులు, చుట్టూ ఉన్న వేస్ట్ అలాంటివి తీసేసుకుంటా వస్తానండి. ఎందుకంటే, మనకి చుట్టూ ఉన్న ఆకులన్నీ కూడా వేస్ట్ అండి. మనకది అంత కరెక్ట్‌గా ఉండదు. అయన్నీ తీసేసుకుంటే మనకి చెట్టు గ్రోత్ బాగా వస్తది. ఎప్పుడు కూడా మనం కింద ఆకులు, ఎండుటాకులు, పెద్ద ఆకులు అలాంటియన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలండి చెట్టుకి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే, చెట్టు కొంచెం గాలాడుతుంది. దుంపలు ఫార్మ్ అవుతాయి. మనకి హార్వెస్టింగ్ బాగా వస్తది. దుంపకెళ్తది ఆ బలమంతా కూడా. ఈ ఆకులు ఎక్కువున్నాయనుకోండి, మనకు ఓన్లీ ఆ ఆకులే తినేస్తాయి ఆ బలమంతా. మళ్ళీ మనం ఏదోటి ఇచ్చుకుంటూ ఎళ్ళాలి. సరే మీరు దీనికి ఏం బలం ఇచ్చారంటే, నేనైతే పెద్దగా ఏమి ఇవ్వలేదండి. బలం అంటూ దీనికి ఏమీ లేదు. మనం మట్టి కలిపినప్పుడు మట్టిలో పేడెరువు, కిచెన్ వేస్టేజు అండ్ ఊకండి. ఈ మూడే కలిపి పెట్టాను. నేను పెట్టిన సైజు కూడా మీకు కనిపిస్తుంది కదండీ! 6 ఇంచెస్ పాట్ అది. 6 ఇంచెస్ పాట్‌లో మనకి ముల్లంగి అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఆకులను తీసి పక్కన ఏస్తున్నా కదా! ఇదంతా కూడా మనం పారేయమండి. మళ్ళీ దీన్ని కంపోస్ట్ చేసుకుంటాం. అంటే